4. హాయ్ హలో ఫ్రెండ్స్, మనకైతే ఒక 1 అవర్ తర్వాత అయితే ఒక బుకింగ్ అయితే పడింది. 4001 ప్రెస్టేజ్ నుంచి అయితే పడింది. అలాంటి బుకింగ్స్ లేవు, మరి ఇవాళ ఏమైందో మరి సిటీలో అయితే 4005 ఫ్లాట్ నంబర్ బుకింగ్స్ అయితే పడతలేవు మరి సిటీలో. కొద్దిగా హెల్త్ కూడా ఓకే చేద్దాం మరి ఇవాళ నుంచి ట్రిప్స్ అయితే వెళ్తున్నా. ఫస్ట్ ట్రిప్ పికప్ లొకేషన్కి. హలో ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ ట్రిప్ ఇక్కడ పికప్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇది మన కోకాపేట్ ప్రెస్టేజ్ ట్రాంకిల్. పికప్ లొకేషన్ వచ్చేసి టవర్ 4. చూడవచ్చు బిల్డింగ్స్ ఇవి. టవర్ 1, టవర్ 2, టవర్ 3, టవర్ 4. అయితే ఇక్కడ నుంచి వచ్చి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకొని వెళ్ళిపోవాలి మనం. హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ఎయిర్పోర్ట్లో ఏదో ఫంక్షన్ ఉన్నట్టుంది ఇక్కడ పక్కన, ఏరోస్పేస్ అని. అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. 625 అమౌంట్ అయితే వచ్చింది మనకు. ఇంకోటి ఏంటంటే వెహికల్స్ 400 నుంచి 500 దాకా అయితే చూపించింది ఇప్పటిదాకా లొకేషన్. కానీ మనకైతే రిటర్న్ బుకింగ్ అయితే దొరికింది మరి. అయితే టైం వేస్ట్ చేసుకోకుండా పికప్ పాయింట్కి అయితే వెళ్ళిపోతున్నాం మరి. 3 పాయింట్ల గ్యాస్ అయితే ఉంది. సెట్కి వెళ్ళిపోయి అక్కడే నింపించుకుంటే అయిపోతుంది. చూడొచ్చా, ఇది ఊబర్ లైను, పక్కన ఓలా, దాని పక్కన ర్యాపిడో. అయితే చూడండి, వెంటనే ఇచ్చేసాడు ఇవ్వాలా. ఎందుకంటే నాకు తెలిసి చాలామంది వస్తున్నట్టున్నారు. సాయంత్రము ఏదో మీటింగ్ ఉన్నట్టుంది. మళ్ళీ మన చీఫ్ మినిస్టర్ సార్ కూడా ప్రోగ్రాంలో వస్తున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన పిఎం సార్ కూడా, నరేంద్ర మోదీ సార్ కూడా వస్తున్నారని ఫ్లెక్స్లు అయితే పెట్టిండ్రు మరి వాళ్ళు వస్తున్నారంటే ఇక చాలామంది వస్తారు కదా ప్రోగ్రామ్ అటెండ్ కానీకి. అందుకే తొందరగా పిలిచినట్టున్నాడు. చూడొచ్చు, మన లైన్ అయితే ఎంటీ ఉంది. ఫస్ట్ ట్రిప్ అయితే అయిపోయింది. 3 పాయింట్ల గ్యాస్ అయితే ఉంది మన దగ్గర. అయితే ఇది సెకండ్ ట్రిప్. చూడొచ్చు ఓలాలో లైన్ ఎంత ఫుల్ అయిపోయింది. ఊబర్లో సెడాన్ కూడా ఫుల్ ఉంది. ఎక్సెల్లో కూడా లైన్ అంత లేదు, తక్కువ ఉంది. గోలో అయితే చాలా ఉన్నాయి. ఇది ప్రీమియర్. चला गया था। హాయ్ హలో ఫ్రెండ్స్, మన సెకండ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో టోటల్గా అయితే మన అమౌంట్ వచ్చేసి 1145 రూపీస్. అయితే ఎయిర్పోర్ట్ నుంచి అయితే మనకు 520 అయితే ఇచ్చాడు. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే ఒక 4 to 5 అవర్స్ అయితే రెస్ట్ తీసుకున్నాయి ఇవాళ. ఎందుకంటే 11:30కి అయితే నేనైతే ఆఫ్ చేసేసాను, బుకింగ్లు పట్టలేవని. అయితే పడుకున్నా రూమ్కి వెళ్ళేసి. రెస్ట్ తీసుకున్నాక ఇప్పుడే వెళ్ళా 4:30కి. అయితే ఒక బుకింగ్ అయితే పడింది మళ్ళీ ఎయిర్పోర్టు. ఈ ట్రిప్ వచ్చేసి థర్డ్ ట్రిప్ ఎయిర్పోర్ట్ పడింది 600. అయితే మన స్టార్టింగ్ 2 ట్రిప్పుల యొక్క అమౌంట్ వచ్చేసి 1150 రూపాయలు. ఓకే ఫ్రెండ్స్, అయితే పికప్ పాయింట్కి అయితే వెళ్తున్నాను. అయితే ఎయిర్పోర్ట్ వెళ్ళిన తర్వాత చూద్దాం అక్కడ నుంచి పికప్ ఇస్తాడా లేకపోతే వెయిటింగ్ చూపిస్తాడా చూద్దాం. ఒకవేళ అక్కడ నుంచి పికప్ దొరికితే మన టార్గెట్ క్లియర్.
హాయ్ హలో ఫ్రెండ్స్, మన 3వ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ డ్రాప్ గర్ బిల్డింగ్ నుంచి కోకాపేట్. అయితే టోటల్ అమౌంట్ వచ్చేసి 1765 రూపాయలు. అయితే ఈ ట్రిప్ అమౌంట్ వచ్చేసి మనకు 622 రూపాయలు అయితే ఇచ్చిండు. అయితే మనకు ఎయిర్పోర్ట్ నుంచి అయితే రిటర్న్ పికప్ అయితే దొరికింది. మళ్ళీ మధ్యాహ్నం అయితే 4 to 5 అవర్స్ అయితే రెస్ట్ తీసుకున్నాక చూడవచ్చు మీరు. పొద్దున్న 2 ట్రిప్పులు 1150 రూపాయలు. మళ్ళీ ఇది మూడో ట్రిప్ 600 ఇచ్చారా. అయితే టోటల్గా 1750 అయితే అయింది. మళ్ళీ ఈ ట్రిప్ ఎయిర్పోర్ట్ నుంచి బయట పడితే టార్గెట్ అయితే అయిపోతుంది 2200 అయితే. ఓకే ఫ్రెండ్స్, చేస్తే ఇంకా అవుతాయి, కానీ హెల్త్ కూడా బాగుండాలి. ఈ పొజిషన్లో అయితే కష్టం. టోల్ దగ్గర ఉన్న ఎగ్జిట్ టోల్ ఇది ఎయిర్పోర్టు. అయితే లైన్ ఎక్కడ దాకా ఉందో చూడండి. ఎగ్జిట్ టోల్ నుంచి లైన్ ఉంది పికప్ పాయింట్కి. ఎంత పెద్ద లైన్ ఉంది. ఊబర్ ఇక ఓలా అలా అయితే లేదనుకుంటా, వెళ్తున్నాయి. ర్యాపిడోలో లేవనుకుంటా. మరి ఇంతమందిని అయితే ఎందుకు పిలిచాడో. ఫ్రెండ్స్ చూడొచ్చు, 2400 అయితే మన ఎర్నింగ్స్ అయినాయి 4 ట్రిప్స్లో, అది 5 అవర్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, చూడొచ్చు టోటల్ ఎర్నింగ్స్, గ్యాస్, ఊబర్ పాస్, ఇంకా మన టోటల్ ఎర్నింగ్ మనీ కిలోమీటర్తో డివైడ్ చేస్తే మనకు 15 రూపాయలు అయితే పడింది.